మరో బ్రేకింగ్ చూస్తున్నాం. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేయాలని డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. సిట్ కు ఐజీ ఎం రమేష్ ను ప్రధాన అధికారిగా నియమించారు. ఈ బృందంలో ఎం రమేష్ తో పాటు ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీలు చంద్రకాంత్, శంకర్లు సభ్యులుగా ఉంటారు. ఇప్పటికే హైదరాబాద్ పంచాగుట్ట, సైబరాబాద్, మియాపూర్ పోలీస్ స్టేషన్లలో బెట్టింగ్ యాప్స్ పై 2 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో టాలీవుడ్, బాలీవుడ్ కు చెందిన 25 మంది ప్రముఖులు, యూట్యూబర్స్, టీవీ యాంకర్ల పేర్లు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం నమోదైన 2 కేసులను ప్రత్యేక దర్యాప్తు బృందానికి బదిలీ చేస్తూ అధికారిక ఆదేశాలు జారీ అయ్యాయి. 90 రోజుల్లోగా పూర్తి స్థాయి నివేదిక అందించాలని డీజీపీ జితేందర్ సిట్ బృందాన్ని ఆదేశించారు. ఈ దర్యాప్తుతో బెట్టింగ్ యాప్స్ వెనుక ఉన్న అసలు నెట్వర్క్ ను బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారం టాలీవుడ్ ను కుదిపేస్తోంది. ఇప్పటికే పలువురు నటీనటులపై కేసు నమోదైంది. ఇటీవల ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్లపై కూడా కేసులు నమోదయ్యాయి. ఇమ్మని రామారావు అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 3 నటులు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసినట్లుగా ఆరోపించారు. ఓ టాక్ షోలో పాల్గొన్న సమయంలో అక్రమ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోషన్స్ కు నిర్వహించినట్లు ఆయన ఆరోపించారు. టాక్ లో బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించగా స్పెషల్ ఎపిసోడ్ లో ప్రభాస్, గోపీచంద్ కనిపించారు.